వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతిని పొందడానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకడరు. ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రుజువైంది. కోడికత్తి డ్రామాలతో ప్రజల్లో సానుభూతిని పొందిన జగన్ బాబాయ్ హత్యను చంద్రబాబుపై నెట్టి ప్రజల సానుభూతి ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఏపీ ప్రజలపై మరోసారి సానుభూతి అస్త్రం ప్రయోగించేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేసి ఒంటరినయ్యానంటూ బేల కబుర్లు చెబుతున్నారు. అవి పనిచేయడం లేదని గ్రహించి రాయదాడి డ్రామాకు తెరలేపారు. జగన్పై రాయదాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న జగన్పై గుర్తు తెలియని వ్యక్తులు రాయదాడి చేశారు. ఆ రాయి జగన్ కంటి పైభాగంలో తగిలి పక్కనే ఉన్న వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. అయితే ఆ రాయి ఎవరికి కనిపించకపోవటం గమనార్హం. జగన్పై రాయి దాడి ఘటన ఎన్నికల డ్రామాలో భాగమని మెజారిటీ ప్రజలు సైతం కొట్టిపారేశారు. దాంతో జగన్ సానుభూతి డ్రామా ఫెయిల్ అయింది. అయితే ఎన్నికల ప్రచారంలో సానుభూతి కోసం వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి పెద్ద కట్టు వేయించుకున్నారు. మొన్నటి వరకు ఆయన ఎడమ కంటికి కట్టు వేయించుకోగా ప్రస్తుతం ఆ కట్టు కుడి కంటికి షిఫ్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం రాయదాడి అంతా డ్రామా అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తేల్చిపారేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని స్పష్టమవుతోంది. కూటమి అభ్యర్థులకు ప్రజల్లో లభిస్తున్న మద్దతుతో పాటు సర్వేలన్నీ కూటమి అధికారంలోకి రావడం పక్కా అని తేల్చి చెప్పేశాయి. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పూర్తిగా వెనక్కు నెట్టేశారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పన కరువై నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి. దాంతో జగన్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. బస్సు యాత్రకు ప్రజలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో స్థానిక నేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. మరోసారి ప్రజలపై సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా తండోపతండాలుగా ప్రజలు బస్సు యాత్రలకు తరలివచ్చేలా చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును మళ్లీ తమ వైపుకు తిప్పుకోవచ్చని వైసీపీ నేతలు ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం జగన్ బస్సు యాత్ర సమయంలో జగన్పై రాయి దాడి ఘటన జరిగింది. ఈ రాయి జగన్ కంటిపై భాగంలో తగిలి పక్కనే ఉన్న వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి తగిలింది. రాయి దాడి ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ గత ఎన్నికల సమయంలో జగన్ కుట్రలను గమనించిన ప్రజలు ప్రస్తుతం రాయదాడి ఘటన వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని తేల్చేశారు. ఇక జగన్పై రాయదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెట్టాలని వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రాయదాడి చేసింది వీరే అంటూ కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం నేత ఆ పార్టీ అభ్యర్థి బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నేతల ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాయదాడి ఘటనలో ఎడమ కంటికి గాయమైందని వెల్లంపల్లి శ్రీనివాస్కు వైద్యులు పెద్ద కట్టు వేశారు. ఎడమ కన్ను మొత్తానికి కట్టు కట్టారు. కన్నుకు పెద్ద కట్టుతోనే వెల్లంపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. తనపై రాయదాడి చేశారని ప్రజలకు చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వెల్లంపల్లి కంటి గాయం ఒట్టి డ్రామా అని బయటపడింది. మొన్నటి వరకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి గాయమైనట్టు కట్టుకోగా 2 రోజుల క్రితం తన ప్రచారంలో కుడి కంటికి కట్టుకొని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన పలువురు వైసీపీ నేతలు జగన్ ప్లాన్ మొత్తాన్ని పాడు చేసావు కదయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై రాయదాడి ఘటన కేవలం వైసీపీ నేతలు ఆడిన డ్రామా అని, ఆ విషయంపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చాడంటూ సెటర్లు వేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమైంది కాదు. అసలు కుడికంటికి వెల్లంపల్లి కట్టుకోలేదంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తానికి జగన్పై రాయదాడి ఘటన వివాదం కాస్త వెల్లంపల్లి ఓవరాక్షన్తో సానుభూతి కోసం ఆడిన డ్రామాగా సందేహాలకు అతీతంగా రుజువైపోయింది. జగన్ బకరాగా మిగిలిపోయారు. పాపం.
తగలని గాయానికి కట్టే బ్యాండేజే కదా, కుడి ఎడమైతే పొరపాటు ఎందుకు అవుతుందని ఆ కట్టు కట్టిన వైద్యుడు భావించాడో ఏమో అంటే నెటిజన్లు వెటకరం చేస్తున్నారు. ఇలా ఉండగా వెల్లంపల్లి కంటి బ్యాండేజ్ ఎడమ నుంచి కుడివైపుకి షిఫ్ట్ అయినట్లుగా వస్తున్న వార్తలు ఫేక్ అని వైసీపీ ఖండిస్తోంది. అయినా జనం మాత్రం వెల్లంపల్లి కంటికి తీవ్ర గాయమైందంటే నమ్మడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లని అసలు రాయిదాడే ఫేక్ అని చెబుతున్నారు.